శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఈరోజు మనం 14-15 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో చంద్రుని రూపంలో అమృతాన్ని కురిపించి మొక్కలకు పంటలకు రసాన్ని ఆహారాన్ని తానే ఇస్తున్నాను అని స్వామి చెప్పారు. నువ్వు తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేది కూడా నేనే అని ఈ శ్లోకంలో చెబుతున్నారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. మనం తిన్న ఆహారం కడుపులోకి వెళ్ళాక రక్తంగా, మాంసంగా, బలంగా ఎలా మారుతుందో దానికి కారణమైన భగవంతుని శక్తి ఏమిటో ఈ శ్లోకం వివరిస్తోంది. అహం వైశ్వానరః భూత్వా, నేనే వైశ్వానర అగ్నిని, కడుపులో ఆహారాన్ని జీర్ణం చేసే వేడిని లేక శక్తిని ఆయుర్వేదంలో జఠరాగ్ని అంటారు. అదే వైశ్వానరుడు. వైశ్వానరుడు అంటే కడుపులో ఉండే అగ్ని. ఆ అగ్ని ఏదో యాసిడ్ కాదు, అది నేనే. ఆ వైశ్వానరాగ్ని వల్లే మనం తినే ఆహారం జీర్ణం అవుతోంది. మనిషి చనిపోగానే శరీరం ఎందుకు చల్లబడిపోతుంది అంటే లోపల వైశ్వానరాగ్ని రూపంలో ఉన్న ఆత్మ చైతన్యం శరీరంలోంచి వెళ్ళిపోవటం వల్ల. ప్రాణినాం దేహం ఆశ్రితః, అన్ని ప్రాణుల యొక్క దేహాలలో ఉన్నాను. అన్ని ప్రాణుల దేహాలలో వైశ్వానరాగ్ని రూపంలో ఉన్నాను. ప్రాణాపాన సమాయుక్తః, ప్రాణ అపాన వాయువులతో కలిసి. మనం తీసుకునే శ్వాసను ప్రాణవాయువు అని, కిందకు వదిలివేసే గాలిని అంటే పిత్తును అపానవాయువు అని అంటారు. కడుపులో ఉన్న జఠరాగ్ని బాగా మండటానికి పరమాత్మ ఈ 2 వాయువులను ఒక విసనకర్రలాగా ఉపయోగించి ఆ అగ్నిని రాజేసి మరీ మనకు జీర్ణశక్తిని ప్రసాదిస్తున్నారు. పచామి అన్నం చతుర్విధం, 4 రకాల అన్నాన్ని నేనే పచామి అంటే జీర్ణం చేస్తున్నాను. అన్నాలు 4 రకాలు: భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోప్యము. భక్ష్యము అంటే నమిలి తినేది, అన్నము, రోటి, చపాతి, పండ్లు అటువంటివి. భోజ్యము అంటే మింగేటివి, తాగేటివి, పాలు, నీళ్లు అలాంటివి. లేహ్యము అంటే నాకి తినేవి, తేనె, పచ్చళ్ళు అవి. చోప్యము అంటే పీల్చేవి, మామిడి పండు అలాంటివి. లోకల్లో మనుషులు ఎన్ని వేల రకాల వంటకాలు వండుకుంటున్నా కూడా తినే విధానాన్ని బట్టి ఆహారం కేవలం పై 4 రకాలు మాత్రమే. ఈ 4ంటిలో ఏది తిన్నా, ఎలా తిన్నా దాన్ని కడుపులో జీర్ణం చేయించే బాధ్యత నాది అంటున్నారు. వైశ్వానరుడు అంటే కడుపులో ఉండే అగ్ని. నేను వైశ్వానరుడై ప్రాణుల దేహంలో ఉంటూ ప్రాణ అపాన వాయువులతో కలిసి భక్ష్య, భోజ్య, చోప్య, లేహ్యం అనే 4 విధాలైన అన్నాన్ని జీర్ణం చేస్తున్నాను అంటున్నారు స్వామి. ఈ అగ్ని వైశ్వానరుడు, నాలో ఉండువాడు. ఈ అన్నం అతని చేత జీర్ణం చేయబడుతున్నది కాబట్టి అన్నం తినడం ఒక యజ్ఞంలాగా భావించాలి.
భోక్త వైశ్వానరుడు అగ్ని, అతడు తినే అన్నం సోముడు. ఉన్నదంతా ఈ ఇద్దరే, అగ్ని సోముడు అని తెలిసిన వారిని అన్నదోషాలు అంటావు. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆహారం దేవుడే ఇస్తున్నాడు, దాన్ని తినే భాగ్యం ఆయనే ఇస్తున్నాడు. తిన్న ఆహారాన్ని లోపల ఉండి జీర్ణం చేయించేది కూడా ఆయనే. అందుకే భోజనం చేయడం ఒక యజ్ఞంలాగా భావిస్తారు మన పెద్దలు. మనం తినే ప్రతి ముద్దను ఇది నా కడుపులో ఉన్న భగవంతునికి పెడుతున్న నైవేద్యము అనే భావంతో తినాలి. ఈ శ్లోకాన్ని బట్టి పట్టి కంఠస్థం చేసి తినే ముందు ఈ శ్లోకాన్ని చదువుకొని భోజనం చేయడం చాలా ఉత్తమం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేనే వైశ్వానరుడు అనే పేరుతో, అదే జఠరాగ్ని, ప్రాణులు అందరి శరీరంలో ఉండి ప్రాణ మరియు అపాన వాయువులతో కలిసి మనుషులు తినే 4 రకాల ఆహారాలను నేనే జీర్ణం చేస్తున్నాను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 15వ శ్లోకం. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తః స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృద్వేద విదేవ చాహం. మనం కేవలం కీలు బొమ్మలం, లోపల ఉండి నడిపిస్తున్నది ఆ పరమాత్మే అని ఈ శ్లోకం స్పష్టం చేస్తోంది. సర్వస్య చః అహం హృది సన్నివిష్టః. ప్రతి ప్రాణి యొక్క హృదయమునందు అంతర్యామిగా ఉన్నవాడను నేనే. ప్రతి జీవి హృదయంలో ఆత్మగా ఉన్నాను అంటున్నారు అంతర్యామి. మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి పని బయట ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ అంతర్యామి అంటే మన లోపల ఉన్న ఆయనకు తెలుసు. మత్తః స్మృతి జ్ఞానం అపోహనం చ. స్మృతి అంటే గుర్తుండటం, అపోహనం అంటే మర్చిపోవటం, జ్ఞానం ఆత్మజ్ఞానం, తత్వం, ఇవి అన్నీ నా నుంచే కలుగుతోంది అంటున్నారు. ఆయన దయ ఉంటేనే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అలాగే చదివింది గుర్తుంటుంది. మర్చిపోవడం కూడా ఆయన దయ వల్లే కలుగుతోంది. ముఖ్యంగా మర్చిపోవడం అంటే ఫర్గెట్ఫుల్నెస్ దేవుడు ఇచ్చిన గొప్ప వరం. లేకపోతే నిన్న జరిగిన కష్టాన్ని ఈరోజు మర్చిపోకపోతే మనిషి పిచ్చోడైపోతాడు. గత జన్మల నుంచి మనస్సు, ఇంద్రియాలను మనం ఈ జన్మలోకి తెచ్చుకున్నాం కదా, కానీ గత జన్మ రహస్యాలు మనకు గుర్తుండవు. దానికి కారణం ఆయనే. ఆయన అనుమతి, ఆయన దయ ఉంటేనే మనకు గత జన్మల రహస్యాలు తెలుస్తాయి, లేకపోతే తెలియదు. మనం అందరం భగవద్గీత ద్వారా కొంచెమైనా ఆత్మజ్ఞానం తెలుసుకుంటున్నాము అంటే అది ఆయన మనకు ఇచ్చిన అనుగ్రహమే. వేదైః చ సర్వైః అహం ఏవ వేద్యః. వేదములు అన్నింటి ద్వారా తెలుసుకొనదగినవాడను నేనే. వేదాలలో ఎన్నో యజ్ఞాలు, పూజలు, దేవతల పేర్లు ఉండవచ్చు, కానీ అవన్నీ నదుల్లాంటివి. ఆ నదులన్నీ చివరికి సంగమించేది పరమాత్మ అనే ఒక మహాసముద్రంలో. కాబట్టి వేదాల నుంచి తెలుసుకొనదగింది సర్వ ఉత్కృష్టుడు అయిన పరమాత్మనే. వేదాంతకృద్ వేదవిత్ ఏవచ అహం. వేదాంత కర్తను,
వేదాలు తెలిసిన వాడను నేనే. వేదాలను సృష్టించింది నేనే. దాన్ని వ్యాస మహర్షి రూపంలో విభజించి గ్రంథాలుగా రచించింది నేనే. వాటి అసలు అర్థం తెలిసింది కూడా నేనే అంటున్నారు పరమాత్మ. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తస్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృద్వేద విదేవ చాహం. సమస్త ప్రాణికోటికి నేను ఆత్మనై హృదయంలో అంటే బుద్ధియందు నిలిచి ఉంటాను. కనుక సమస్త ప్రాణులకు స్మృతి జ్ఞానము అవి తొలగిపోవడం కూడా నా వల్లనే. పుణ్యకర్మలు చేసుకున్న వారికి ఆ పుణ్యకర్మలను అనుసరించి జ్ఞానము స్మృతి కలుగుతాయి. పాపకర్మలు చేసుకున్న వారికి ఆ పాపకర్మలను అనుసరించి స్మృతి జ్ఞానము తొలగుతాయి. సమస్త వేదముల ద్వారా తెలియదగింది పరమాత్మ అయిన నేనే. వేదాంత అర్థ సంప్రదాయ కర్తను, వేదార్థము తెలిసిన వాడిని నేనే అంటున్నారు పరమాత్మ. అందుకనే మనందరం లోపల అంతరాత్మ చెప్పినట్లు వినాలి అంటారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.